పుష్ప 2 సినిమాతో బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఏకంగా 1900 కోట్లు వసూలు చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాడు. ఇంకా ఈ సినిమా థియేటర్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ముఖ్యంగా నార్త్‌లో 'పుష్ప' గాడి హవా మామూలుగా లేదు. దీంతో బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల మీద ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే 'త్రివిక్రమ్‌తో' సినిమా అనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారని నిర్మాత నాగవంశీ చెప్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుంది. మరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అదంటే భారీగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈసారి బాలీవుడ్‌లో గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. వాస్తవానికి గతంలో బన్నీ బాలీవుడ్ సినిమాలు చేస్తాడంటూ వార్తలొచ్చాయి. ఇప్పుడు మరోసారి అదే న్యూస్ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ ముంబై వెళ్లి దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీని కలవడం హాట్ టాపిక్ అయింది. దీంతో ఈ కాంబో దాదాపుగా మూవీ ఫిక్స్ అయినట్టనే రూమర్స్ వస్తున్నాయి. బన్సాలీ సినిమా అంటే భారీతనం, ఆ కథ, కథనం వేరేలా ఉంటాయి. ప్రస్తుతం ఆయన లవ్ అండ్ వార్ సినిమా రూపొందిస్తున్నారు. రణ్వీర్ కపూర్, ఆలియా భట్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. 2026లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత బన్సాలీ చేయబోయేటువంటి బన్నీ ప్రాజెక్ట్‌ని బాలీవుడ్ వర్గాల్లో ఖచ్చితంగా చెప్పేస్తున్నాయి. ఇదే గనక కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా అల్లు అర్జున్‌కి భారీ లెవెల్‌లో సినిమా రాబోతుంది. 'పుష్ప 2' విడుదలేమో కానీ అల్లు అర్జున్ తన జీవితంలో అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 'పుష్ప 2 ది రూల్' విడుదలకు ముందు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా ఆ తర్వాత నిలదొక్కుకొని సినిమా బ్లాక్ బస్టర్ కొట్టారు. సంధ్యా థియేటర్ ఘటనతో తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలంలో తెలంగాణలో బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీని ప్రభావం సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల మీద గట్టిగా పడింది. ప్రస్తుతం సీఎంను ప్రసన్నం చేసుకునేందుకు చిత్ర పరిశ్రమ తంటాలు పడుతుంది. ఇప్పటికే ఆయనతో ఒక రౌండ్ చర్చలు పూర్తి చేసింది చిత్ర పరిశ్రమ. త్వరలో మరోసారి ముఖ్యమంత్రితో సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే 'పుష్ప 2' బ్లాక్ బస్టర్ కావడంతో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ తన తదుపరి సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఉండగా స్క్రిప్ట్ కి ఆల్రెడీ అల్లు అర్జున్ ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ టాక్. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కొనసాగుతోంది. మరికొద్ది రోజుల్లో ఈ సినిమాను పట్టాలెక్కించాలని త్రివిక్రమ్ పట్టుదలగా ఉన్నారు. రామాయణంతో లింక్ ఉండేలా మైథలాజికల్ టచ్ ఉన్న కథని త్రివిక్రమ్ రాస్తున్నట్టుగా ఫిల్మ్ నగర్ టాక్. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కించనున్నారు. ఇందుకోసం కొందరు తెలుగు పండితులతో అల్లు అర్జున్ స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నారంట. అలాగే తన లుక్ మార్చుకోవడానికి కూడా జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు అల్లు అర్జున్. అయితే త్రివిక్రమ్ అల్లు అర్జున్ మూవీ సంగీత దర్శకుడు సంబంధించి ఫిల్మ్ నగర్ లో చర్చ వస్తోంది. గతంలో త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అలవైకుంఠపురానికి తమను అదిరిపోయే రేంజ్ లో మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకి గాని నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఆ వెంటనే చేసిన 'గుంటూరు కారం' కా రేంజ్‌లో మ్యూజిక్ ఇవ్వలేకపోయాడు తమన్. అప్పుడే తమన్ మీద మహేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తన లేటెస్ట్ మూవీ 'తమన్' ప్లేస్‌లో అనిరుద్‌ని తీసుకునేటువంటి ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో కథనాలొస్తున్నాయి.